A1 టీవీ తెలుగు న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు తుంగభద్ర నదిలో దండకం చేతపట్టి పవిత్ర స్నానమాచరించారు. వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ దండోదక స్నానంలో మఠ శిష్యులు, పండితులు, ఉద్యోగులు, సాంస్కృతిక పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై దైవ అనుగ్రహం పొందారు. మంత్రాలయం భక్తి శ్రద్ధలకు నిలయంగా మరింత కలకలలాడింది. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ట్రూ అప్ ఛార్జీల రద్దు చేయాలని కోరుతూ వామపక్షాలు ఆగస్టు 5న విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ధర్నా చేయాలని పిలుపునిచ్చాయి. సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీ కంపెనీ ప్రజలపై భారాలు మోస్తోందని విమర్శించారు. టైమ్ ఆఫ్ ది డే ఛార్జీలు ప్రజల దోపిడీకి దారితీస్తాయని హెచ్చరించారు. టీడీపీ కూటమి ఎన్నికల హామీలను ఉల్లంఘించిందని ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఉద్యమం ఉధృతంగా చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఆగస్టు 5వ తేదీన జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్ల ముందు ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పి వామపక్షాలు ప్రజా సంఘాల తరఫున పిలుపునిస్తున్నాం. దానికంటే ముందుగా 17 నుంచి 22వ తేదీ వరకు అన్ని మండల పట్టణ ప్రాంతాల్లోన సదస్సులు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మేము తగ్గిస్తాం, పెంచబోము, ఈ బాధను ఆపుతాము, స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా యువకులలో లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బదులు కొట్టండి అని చెప్పినారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రజలకు మోసం సైడు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి అధికార పక్షంలో వచ్చినప్పుడు మీరు ఆదాని స్మార్ట్ మీటర్లు మీరు బిగించడం అనేది ప్రజలకు మోసం చేయడం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్లు, ఈ ఆదాని స్మార్ట్ మీటర్లు ప్రజలని తీవ్రంగా దోపిడీ చేయడానికి ఉపయోగపడతాయి. దీన్ని టైమ్ ఆఫ్ ది డే అని ఒక విధానాన్ని తీసుకొచ్చి రోజుకి 4 భాగాలుగా చేసి ఉదయం ఒక భాగం, సాయంత్రము, మధ్యాహ్నం గంటకి ఒక రేటు, శీతాకాలం ఒక రేటు, ఎండాకాలం ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక రేటు ప్రజల జోబీలు ఖాళీ చేస్తాయి. అదేవిధంగా ప్రీపెయిడ్ మీటర్స్ ఏమైనా సరే డబ్బులు అయిపోతే వెంటనే కటింగ్ అయిపోద్ది. ప్రజలు మాత్రం విద్యుత్ కొనుగోలు చేయలేని పరిస్థితి వస్తుంది, తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. ఈవేళ ఆదానికి ఈవేళ ఈ ప్రజలతో సొమ్మునంతా కూడా కట్టబెట్టడానికి ఈవేళ బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు ఈవేళ పూనుకుంటని ఎట్లాంటివి చేస్తే సహించేది అని చెప్పి హెచ్చరిస్తారు. అంతేకాదు ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు, కేరళ, బెంగాల్, తమిళనాడు, నారాయణపురం బూర్జు మండలం నారాయణపురం గ్రామం వద్ద ఉన్న ఆనకట్ట నుంచి ఎడమ, కుడి కాలువల ద్వారా గురువారం సాగునీరు విడుదల చేశారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్, టీడీపీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి సనపల ఢిల్లేశ్వరరావు తెలిపారు. ఈ నీటితో చీమల వలస, నిమ్మతుర్లాడ, కొత్త వలస తదితర గ్రామాల పంట భూములు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ సంఘం, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సంవత్సరే దక్షిణాయన స్మృతు ఆతరమదే బహుళపక్షే సప్తమ్యాం శ్రుతవాసర గురువాసర ఏంటి ఒక చెంబు ఇచ్చేయండి, నీళ్ళు ఒక చెంబు అందులో ఉంది, ఒక చెంబు ఇచ్చేయండి. చేస్తున్నా చైర్మన్ ఎస్సీ గారు లాగాల
ఎక్కువైతే మన ఫోన్ కొట్టేద్దా గోపి మనకి నీరు ఉండదు. ఈ నెల 24న హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి ప్రథమ వార్షికోత్సవం జరగనుంది. వేలాది మంది పాల్గొనాలని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బిషప్ జన్ను ఇర్మియా పిలుపునిచ్చారు. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి లెబనోన్ చర్చిలో జరిగిన సమావేశంలో ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు రావాలని సూచించారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క హక్కులను రక్షించడంలో భాగంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి లాస్ట్ ఇయర్ మరి 2024 స్థాపించబడిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మరి దేవుని యొక్క నామ మహిమార్థమై భారతదేశంలో సుమారు 7-8 రాష్ట్రాల్లో విస్తరించి మరి బలోపేతంగా ముందుకు వెళ్తున్న తరుణంలో వరంగల్ గడ్డ మీద స్థాపించబడిన దీని యొక్క వార్షికోత్సవము మరి ట్రై సిటీలో ఉన్న వరంగల్ ఉమ్మడిలో భాగమైన హనుమకొండ జిల్లా మరి చారిత్రాత్మకమైనటువంటి సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో 24వ తారీఖు 7వ నెల 2025 మరి గురువారం రోజున ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి కొరకు నేషనల్ కమిటీ, స్టేట్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల కమిటీ నాయకత్వ సమాలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. నా పేరు బిషప్ డాక్టర్ జన్ను ఇర్మియా, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాను. మరి యొక్క కార్యక్రమం యొక్క మరి వాల్ పోస్టర్ను 3వ డివిజన్ పైడిపల్లి లెబనోన్ చర్చిలో మరి యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉమ్మడి వరంగల్, తెలంగాణ మరి భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో మరి సబ్బండ వర్గ ప్రజలు క్రైస్తవ సమాజాన్ని మరి పాల్గొని ఈ యొక్క కార్యక్రమం. నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఆర్కే పెట్రోల్ బంక్ సమీప జాతీయ రహదారిపై బస్సు లారీని ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్లి ముందున్న లారీని ఢీకొంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా లారీ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ నాని అక్కడికక్కడే మృతి చెందారు. ఓ మహిళకు చేయి విరిగింది. బస్సు ముందు భాగం ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బండి స్టార్ట్ చేస్తే మూవ్ అవుతా ఇది క్లీనరా క్లీనర్ కానట్టుంది. దిక్కు నీదేవరమ్మా? కోవూరు మండలంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ, నందలగుంట, పాటూరు పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలలో కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. డొక్కా సీతమ్మ భోజన పథకం, విద్యా సామాగ్రి, రోడ్లు, పరిశ్రమల ద్వారా అభివృద్ధి అందిస్తామన్నారు.
నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు, అధికారులు ఎవరు కూడా ఆ కాన్స్టిట్యున్సీ బాగోగుల కోసం పనిచేస్తే అంతకన్నా ఆ కాన్స్టిట్యున్సీని ఎంతో పురోగతిలోకి తీసుకెళ్ళాం. అదే మన కోవూరు కాన్స్టిట్యున్సీ యొక్క నినాదం. మనం ఈ కోవూరు కాన్స్టిట్యున్సీని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే దాంట్లోనే మనము దృష్టి పెట్టాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇందుకు మాకు మీ పత్రికా విలేకరులందరూ కూడా సహకరించాలని సుపరిపాలనలో తొలి అడుగు కోవూరు ఎన్ఎస్ఆర్ కాలనీలో ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్ళడం జరిగింది. స్థానిక నాయకులు, ఇక్కడికి విచ్చేసిన స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనము ఏదైతే ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, సూపర్ 6 పథకాలు అయితేనేమి, ఇలాంటివన్నీ ఏవైతే చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ 80% వరకు ఈరోజు మనం చేసుకున్నాము. అవి ప్రజలకందరికీ అందుతున్నాయా, అర్హత కలిగిన వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్ళి కనుక్కోమండం జరిగింది. అందుకే ప్రతి నాయకుడు, కేఎస్ఎస్ నాయకుడి నుంచి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి, బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి, కో కన్వీనర్ల దగ్గర నుంచి, క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏమేం కావాలో తిరిగి మనం వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది. ఏలేశ్వరం మండలం సి రాయవరం గ్రామంలో తిమ్మరాజు చెరువు నుండి 25 క్యూసెక్కుల సాగునీటిని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. గంగమ్మ పూజల అనంతరం ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేశారు. ఈ చెరువు ద్వారా సుమారు 6,000 ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీరు అందేలా కృషి చేస్తోందని తెలిపారు. జనసేన, టీడీపీ నేతలు, నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడద్దాను కదా. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడకండ్ల వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. ఏఎస్ఐ జగదీష్ మాట్లాడుతూ ఎస్ఐ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహనాల తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ఉదయం పూట, సాయంత్రం పూట వాహనాలు తనిఖీ చేసుకొని వాళ్ళకు లైసెన్స్ లేకుండా హెల్మెట్ ధరించకపోతే వాళ్ళకు చాలను విధించడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా వాళ్ళకు లైసెన్స్ పెట్టుకోవాలి, ఆర్టీఓ ద్వారా లైసెన్స్ తీసుకొని వాహనాలు నడిపించాలి, మోటార్ సైకిల్స్. మళ్ళీ వాళ్ళ వెంబడి వచ్చే ఫ్యామిలీ గిట్ట వాళ్ళ గిట్ట జాగ్రత్తలు సూచిస్తున్నాము. ఉంటున్న ఫ్యామిలీ గిట్ట ఫ్యామిలీ ఎంత ఉంటుంది కాబట్టి అందరూ లైసెన్స్ పెట్టుకొని ఆర్సీ, ఇన్సూరెన్స్ చేసుకోవాలని సూచిస్తున్నాము. రోజు స్పీడ్ గిట్ట చెక్ చేస్తున్నాము. హెల్మెట్ ధరించాలని గిట్ట వాళ్ళకు సూచిస్తున్నాము. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపద్దని సూచించడం జరుగుతుంది. వాహనాలు నడిపిన వాళ్ళు మైనర్స్ గిట్ట వాళ్ళకు. చిత్తూరు జిల్లా తౌనంపల్లి మండలం ఎగువ తొడకర పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీమోహన్ ఎన్టీఆర్ కు నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. చంద్రబాబు ఒక్కరే రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రగా మారుస్తారని తెలిపారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల సమస్యలపై త్వరిత పరిష్కారానికి హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఏం మ్యాటర్ చెప్పినా అది వచ్చి అజీస్ అని వచ్చింటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పేరుతో గడప గడపకు వెళ్తున్నాం. పూతలపట్టు నియోజకవర్గంలో గడప గడపకు వెళ్తున్న సందర్భంలో ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తోంది. ప్రభుత్వం పనితీరు చాలా బాగుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది కొత్త పెన్షన్ల కోసం, కుటుంబాలు పెరిగిన సమయంలో రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ కోసం తప్ప ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత విశ్వాసాన్ని, ఇంత నమ్మకాన్ని, ఇంత అభిమానాన్ని చూరగొనిందంటే ఇది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైంది. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డటువంటి రాష్ట్రాన్ని, వెంటిలేటర్ పైన ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గా మార్చే క్రమంలో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. నేనైతే విద్యార్థుల చదువుల మెరుగుదలే లక్ష్యంగా వసతి గృహాల నిర్వహణలో బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి వసతి గృహంలో ఆనందదాయక చదువు వాతావరణం ఉండాలన్నారు. ఏఎస్డబ్ల్యూలు, ఏబీసీడీలు రోజు తనిఖీలు చేయాలన్నారు. జిల్లాలో 62 వసతి గృహాల్లో 3000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని తెలిపారు. సీసీ కెమెరాలను అధికారుల ఫోన్లకు అనుసంధానించాలని, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సండే రోజు చికెన్ బిర్యానీ ఉంది. లంచ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు చూస్తే గోంగూర పప్పు, వెజ్ కర్రీ ఇలా ఉంది. ఇట్లా ఉంది. కానీ దీన్ని అక్కడ ఉండేటువంటి సప్లయర్ కక్కుర్తితో చేసినట్టయితే యూ విల్ బీ అండర్ ట్రబుల్. మీరు ఎవరు కూడా ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్, ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ చేయొద్దు. పర్ఫెక్ట్గా సప్లయర్ మీద కంట్రోల్ ఎవరికి ఉండాలి? హూ హ్యాస్ టు కంట్రోల్ ఓవర్ సప్లయర్? హెచ్డబ్ల్యూకి ఉండాలి. వర్క్ ఆర్డర్ ప్రకారంగా సప్లైస్ ఇస్తున్నాడా లేదా, ఏ బ్రాండ్ మిల్క్ అయితే మనం వానికి వర్క్ ఆర్డర్ ఇచ్చామో ఆ బ్రాండ్ మిల్క్ ఇస్తున్నాడా లేదా కానీ ఇవన్నీ కూడా మంచివి కొనుక్కొని పిల్లలకి మంచి మెన్యూ, మంచి భోజనం పెట్టాలి. ఎక్కడ కూడా పిల్లలు న్యూట్రిషనల్గా ఇబ్బంది పడకూడదు. మనకి వాళ్ళకి ఫుడ్ అనేది సక్రమంగా అందకపోతే ఏమవుతుంది? డెఫిషిట్ ఆఫ్ న్యూట్రిషన్స్ వస్తుంది, డెఫిషిట్ ఆఫ్ మినరల్స్ వస్తుంది. దానివల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. దానివల్ల వాళ్ళు జబ్బులు అట్రాక్ట్ అయిపోయి జబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఏంటంటే న్యూట్రిషనల్గా మనం మంచి ఫుడ్ పెట్టాలి. మనం అందులో మోసాలు చేసి తప్పులు చేసుకునే పరిస్థితి వచ్చినట్టయితే ఆ పిల్లలు న్యూట్రిషనల్లో డెఫిసిట్ ఆఫ్ న్యూట్రిషన్స్, మినరల్స్ వస్తాయి. దానివల్ల ఇమ్యూనిటీ పోతుంది, జబ్బులు వస్తాయి. డైరెక్ట్లీ డెఫిసిట్ ఆఫ్ మినరల్స్, న్యూట్రిషన్స్ కూడా కొన్ని జబ్బులకు దారితీస్తాయి. ఇమ్యూనిటీ డౌన్ కాకపోయినా కూడా డైరెక్ట్గా కూడా జబ్బులు వస్తాయి వాళ్ళు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాపర్గా చేయాలి. మీరు ఎన్ని హాస్టల్స్ని విజిట్ చేస్తున్నారు, ఫుడ్ అక్కడ వెళ్ళి తింటున్నారు వారంలో? మీ 3 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ మీ దగ్గర ఉన్నటువంటి మీ నెక్స్ట్ లెవెల్లో ఎవరున్నారు? ఏబీసీడబ్ల్యూస్, ఏఎస్డబ్ల్యూస్. మీరందరూ కూడా హాస్టల్స్ విజిట్ చేయండి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అట్లీస్ట్ వారానికి 3 సార్లు మీరు వేరు ఇన్స్టిట్యూట్స్లో మధ్యాహ్నం భోజనం చేసేటట్టు ప్రొసీడింగ్స్ నా దగ్గర రెడీ తీసుకురండి. నా దగ్గర ఆర్డర్స్ తీసుకోండి. ఏబీసీడబ్ల్యూఎస్, ఏఎస్డబ్ల్యూఎస్ డైలీ ఒక హాస్టల్లో వాళ్ళు భోంచేసేట్టు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కొత్త ఎస్హెచ్ టీం కార్యాలయం నూతనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా సిపి సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ, ఈస్ట్ జోన్ డీసీపీ, డివిజన్ పోలీస్ అధికారి, ఎస్హెచ్ టీం అధికారులతో పాటు ఇతర అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మేడం వాళ్ళకి సీక్రెట్గా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాం సార్. మా గర్ల్స్ అనేవి బయట రాకుండా మేడం వాళ్ళు చూసుకుంటారు సార్. మీరు కూడా ఏమైనా నేర్చుకుంటున్నారా కాలేజ్లో? మీకు చెప్తారేమో సార్ టైకోండో జూడో ఏమైనా చెప్తారా? ఇప్పుడైతే లేదు సార్, చిన్న స్కూల్స్లో నేర్చుకున్నాం సార్. ఎవరికి రాదా? ఓకే. కొద్దిగా ప్రొటెక్షన్ మీరు సొంతంగా కూడా చేయగలగాలి, అది కూడా ఉండాలి. ఓకే, కాలేజ్లో కూడా డిమాండ్ చేయండి, ఖచ్చితంగా నేర్పాలి. ఇది కరాటే, టైకోండో, జూడో ఓకే. ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు? గాడ్ హెల్ప్ సో హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. సొంతగా హెల్ప్ చేస్తే ఓకే సార్ కొద్దిగా కుత్బుల్లాపూర్ కొంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో భారీ ప్రగతి సాధిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు వెనుకబడిన ఈ ప్రాంతం ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పండుగలా మారింది. సీఎం రేవంత్ శ్రీధర్ బాబు కేటాయించిన 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కొనసాగుతోందని సీనియర్ నాయకుడు జమ్మి దేవేందర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ కూడా గతంలో పేద ప్రజల పట్ల చూపిన నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందని హామీ ఇచ్చారు. తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా మంత్రి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులు ఒక 10 సార్లు తిరిగి ఈ కార్యక్రమాలు కొంపల్లి మున్సిపాలిటీ వెనుకబడ్డ ప్రాంతం ఇది తప్పనిసరిగా నిధులు వేధించాలని చెప్పి పోరాటం చేసి తప్పనిసరిగా నిధులు శాంక్షన్ కావాలని చెప్పి కూడా అధికారులను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సుమారు అన్నగారు చెప్తారు 12 కోట్ల పైలకు శాంక్షన్ అయిన సందర్భంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కొంపల్లి ఏ విధంగా వెనుకబడ్డది, 5 సంవత్సరాలు మున్సిపల్ ఉండగా ఏ విధంగా వెనుకబడ్డది, ఈ రోజు గత ప్రభుత్వం 1 కోటి రూపాయలు కాదు కదా 10 లక్షలు కూడా శాంక్షన్ ఇవ్వాలి. ఈ కొంపల్లి చరిత్ర ఉండే ఇది చిరుస్థాయిగా సువర్ణ దినమని నేను అనుకుంటున్నాను. మేమంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ విధంగా చేస్తుందని నమ్మకంతో ఇక్కడ నిశ్చయించిన పెద్దలందరూ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మనవి చేస్తూ ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం అందుకే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సభా అధ్యక్షులు కూడా మా మున్సిపల్ అధ్యక్షుడు చూడవలసిందిగా కోరుతూ నమస్తే. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఒక పెద్ద పండుగ దినంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కొంపల్లి మున్సిపాలిటీకి మరి శ్రీశైలం గౌడ్ గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేగా, అదే విధంగా ఇన్ఛార్జ్ మన హనుమంత్ రెడ్డి గారు కావచ్చు, భూపతి రెడ్డి కావచ్చు, నాయకులందరూ కూడా సమన్వయంతో ప్రతి బస్తీకి తిరిగారు. మరి శ్రీశైలం గౌడ్ గారు ముఖ్యంగా మరి ఇన్ఛార్జ్ గారితో కూడా సమన్వయం చేసుకొని ఈ రోజు సిడిఎంఏ డైరెక్టర్ అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా కలిసి వాళ్ళు నివేదికలు అందించి రిప్రజెంటేషన్ ద్వారా తెలియడం జరిగింది. పారిశ్రామిక వాడలో డ్యూరోడైన్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసి పడుతున్న మంటలు స్పాట్ కు చేరుకున్న 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినప్పటికీ ప్రమాద సమయంలో కంపెనీలో ఎవరూ లేని కారణంగా భారీ ముప్పు తప్పినట్లు తెలుస్తోంది.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.